హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులందరికీ స్వాగతం. మిత్రులారా, ఒకసారి స్క్రీన్ చూడండి. ఇండియన్ ఎకానమీ విత్ వెరీ లేటెస్ట్ అప్డేట్స్. ఈ మధ్య కాలంలో మాకెక్కువ వచ్చినటువంటి విజ్ఞప్తులు ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆందోళన అభ్యర్థులు వ్యక్తం చేయడం. కారణం, ఏపీ హిస్టరీ 70+ సాధిస్తాము అని గట్టిగా ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులకు, పాలిటీలో కూడా పర్వాలేదు 65+ వస్తాయి అనుకుంటున్న అభ్యర్థులకు గొప్పగా చికాకు పెడుతున్న అంశం ఇండియన్ ఎకానమీ ఆర్ ఏపీ ఎకానమీ రెండూ అనుకోండి. ఇందులో కూడా బెస్ట్ స్కోర్ వస్తేనే మనకు గ్రూప్ 2 వస్తుందనే స్పృహ అందరిలో ఉంది. అందుకే శ్రీ మేఘన థింక్ ట్యాంక్ తరపున సబ్జెక్ట్ వీడియోస్ రోజు చెప్తున్నాను. ఎప్పుడు కూడా అభ్యర్థులు అయితే స్ట్రైట్గా ఒక రోజున మీరు ఒక కోర్స్ గురించి పూర్తిగా వివరించండి. ఎప్పుడు వివరించను కదా, ఈరోజు ఆ ఛాన్స్ తీసుకుంటున్నా. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం 6500 పేజీలు ఫిల్టర్ చేసి ఒక పుస్తకాన్ని, అట్లాగే ఏపీ ఎకానమీకి సంబంధించి ఇవి కరెక్ట్గా చదివితే 8 నుంచి 10 రోజుల్లో మీరు చదివే విధంగా దీన్ని డిజైన్ చేసి ఉంటారు. మీరు చూడండి, 8 or 10 days అత్యక్తి అనుకున్న వారికి ఇప్పుడు నేను వివరిస్తాను. లేదు మా గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎట్లా చేయవచ్చు? మొట్టమొదట మనం అనుకోవాల్సింది ఏపీపీఎస్సీ ప్రస్తుత ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా నీవు రావాలి. ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఏం చేశామంటే, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మనకున్న ఆ సిలబస్ 5 యూనిట్లను మనం 40 భాగాలుగా పూర్తి చేయడం జరిగింది. ఎన్ని భాగాలు మిత్రులారా? 40 భాగాలు. ఈ 40 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 40 భాగాలని మనం ఏం చేస్తున్నాము అంటే మొత్తం వాటన్నిటిని కూడా సంక్షిప్తీకరించి ఎక్కడ బిట్టుపడుతుందో ఎక్కడ పడదో మీకు సులభంగా తయారు చేసి ప్రతి దానికి మళ్ళీ ఒక టెస్ట్ని రూపొందించడం జరిగింది. సో హార్డ్లీ ఇట్ టేక్స్ 8 to 10 daysలో కంప్లీట్ అయిపోతుంది. మీరందరూ కూడా మరొకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, మీరు చాలా ప్రధానంగా మీరు ఇక్కడ ఇందులో గమనించాల్సినటువంటి అవసరం కూడా ఒక ప్రత్యేకత మనం గమనిస్తాం. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే మీరు గమనించాల్సింది, సో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తారు. అది ఏ రకంగా మీరు ఇందులో మనం గాన చూసుకోవాలి అట్లా అనగానే వస్తే, సో నేను ఇంకొకసారి మీతో మాట్లాడతాను. ఈ 40 భాగాలకు సంబంధించినటువంటి సమాచారం ఎట్లా, ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎలా చేయాలా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇండియన్ ఎకానమీ ఎంత లేటెస్ట్ అప్డేట్ సంక్రాంతి వరకు అంటే జనవరి 14-15 వరకు రిపీట్ అయినటువంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇది మీరు గమనించాల్సి. అట్లాగే ఇది ఏపీ ఎకానమీ. ఇప్పుడు ఈ కోర్సులో మీకు ఆసక్తి ఉండి భయం లేకుండా ఉండడానికి నేను చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం. ఎలాగా? జనరల్గా అందరూ ఒకటి గమనిస్తారు, ఏ టాపిక్ అయినా చదివేటప్పుడు ఏమి చదవాలా అని. ఇప్పుడు ఉదాహరణకి డిపిఐఐటి ఒక వింగ్ ఉంది కదా, ఆ వింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్కి సంబంధించి ఒక డిజైన్ చేసింది, ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో మీకు ఏమేమి ఉన్నాయి, ఏం కనుక్కోవాలి? ఫస్ట్ మీరు ఎన్ని స్టార్టప్లు రిజిస్టర్ అయ్యాయి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం నేర్చుకోవాలా? మీరు స్టార్టప్లు సో మీరు స్టార్టప్లు ఎన్ని ఉన్నాయి అనేటువంటి అంశానికి కన్నా మీరు వచ్చినప్పుడు మీరు జనరల్గా కన్నా ఆలోచన చేస్తే స్టార్టప్లు మీకు ఎన్ని ఉన్నాయి అనేది గమనించాలి. తర్వాత ఎంతమందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్ష ఉపాధి వచ్చింది ఒక రిపోర్ట్ ఇచ్చింది. మూడో పాయింట్, ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రవహించే. దీస్ 3 కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అటు తర్వాత మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, భారతదేశానికి 2024లో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా 2-way కామర్స్, ఎగుమతులను దిగుమతులు కలిపి వచ్చిన దేశం ఇది. ఆ కామర్స్ విలువ ఎంత? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఓరియంటేషన్లో మీరు కానీ చదవగలిగితే ఇండియన్ ఎకానమీని గట్టిగా కూడా మీరు సాధించగలరు అన్నదే నా ఉద్దేశం. ఈచ్ అండ్ ఎవరి స్టెప్కి మీరు చూస్తూ రావాలి. ఉదాహరణకు మీరు ఎక్కడో గమనిస్తూ ఉంటారు, మనకి ఆర్థిక వృద్ధి అని ఇచ్చారు కదా, ఆర్థికాభివృద్ధి బాగా జరిగిందని ఎట్లా తెలుస్తారు మీకు? సో ఆ ఇండికేటర్స్ ఏమిటనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మౌలిక సదుపాయాల రంగంలో మూలధన కేటాయింపులు ఎక్కువగా జరిగాయి అనుకున్నాం.
అప్పుడేమవుద్ది, ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కారణం ఏంటి, ఆ సోషల్ ఇండికేటర్స్ అన్ని అప్ అవుతాయి కాబట్టి. అప్పుడు మీరు వెంటనే చేయాలా, 24-25 బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు ఎంత కేటాయించారు, అది జీడీపీలో ఎంత మొత్తానికి సమానము, ఈ రకంగా మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మీకు ఇబ్బంది లేకుండా చేస్తూ వచ్చినటువంటిదే ఈ రకమైనటువంటిది మిత్రులారా. మీరు ఎక్కడైనా గమనించండి, దాన్ని డిజైన్ చేసినటువంటి అంశం కూడా నేను అదే మీకు చెప్తున్నా. ఆ రకమైనటువంటి మీరు కనుక కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్గా మీరు ముందంజలోకి వస్తారనేది నా ఉద్దేశం. మీరు గమనించండి, దగ్గర రాశాను చూడండి, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, స్థూల మూలధన నిర్మాణము అది పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. 54.35 లక్షల కోట్లకు పెరిగింది. అలా పెరిగింది కాబట్టి ఏం రాశారు, మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏం రాశాను, 5వ తరగతి కుర్రాడు కూడా గ్రూప్ 2 రాయగలడు, ఒక తెలివైన 5వ తరగతి కుర్రాడు. ఆ రకంగా డిజైన్ చేశారు. ఇది అన్ని కూడా అప్పుడు ఏం రాశాం చూడండి, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు మరియు ప్రజలు ఉపయోగించే వస్తువులపై పెట్టుబడులను అది సూచిస్తుంది. అప్పుడేం రాశాం, వెంటనే 24-25 కేంద్ర బడ్జెట్లు మౌలిక సదుపాయాలకు ఎంత కేటాయించారు, అది జీడీపీలో 3.4% సమానం రాయడం జరిగింది. ఈ రకమైన నాలెడ్జ్ నీకు ఇండియన్ ఎకానమీలో అందిస్తుంది, అది నీకు రావాలి. భారత్ రైస్ ఎప్పుడైనా చూసారా ఆ పథకం ఎట్లా వచ్చిందో, అవి ఎక్కడెక్కడ భారత్ రైస్ అనేది ఏమి ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అనేది నీకు తెలియాలి. సో ఈ రకంగా మీకు అనేక రకాలైనటువంటి అంశాలపైన మీకు రావాల్సి, చాలా కొత్తగా మీకు చేయాల్సినటువంటి అంశంగా మనం డిస్కస్ చేయడం గమనించాల్సిన అంశం చూడాలి. 2000 భారతదేశంలో మీరు గమనిస్తే డెమోగ్రాఫిక్ డివిడెండ్ చాలా కీలకం. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్లో మీరు గమనిస్తే ఎంత 23-24 ఎంత భారతదేశం మధ్యస్థ సగటు వయసు అని అడిగాడు. అది చాలా ఇంపార్టెంట్. అందువల్లనే మీకు స్కిల్ పెరుగుతుంది. ఆ స్కిల్ ఎప్పుడైతే పెరుగుతుందో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పెట్టుబడులు ఎప్పుడైతే పెరుగుతున్నాయో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎకానమీ సైజ్ పెరుగుతుంది. మీరు గమనించాల్సింది అది. సో అది ఇక్కడ రాశాను చూడండి, డెమోగ్రాఫిక్ డివిడెండ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంతకంటే ఇంకా నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతిశక్తి అనుకున్న ఏ ఒక్కడైనా మీరు నాతో మాట్లాడచ్చు. మీతో ఇంకా మీరు కానీ గమనిస్తే మీరు ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు మీరు చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఐఎంఎఫ్ అంచనాలు చూశారు కదా, ఆర్థిక వృద్ధి ఐఎంఎఫ్ అంచనాలు అడుగుతూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, ఐఎంఎఫ్ అంచనాలు అడుగుతున్నప్పుడు నేను ఇక మీకు అక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. అవి మనం ఎలా ఇచ్చాము, ఏ రకంగా ఇచ్చాము అనేది మీరు చాలా ఆసక్తికరంగా గమనిస్తారు. చూడండి, భారత ఆర్థిక వృద్ధి 5 ఐఎంఎఫ్ అంచనా. ఇందులో మీరు గమనించాల్సింది ఏంది, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కదా మంది, మరి 4వది ఎప్పుడు, 3వది ఎప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న వచ్చిన రిపోర్ట్ ఒకటి వచ్చింది కదా, అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థ అని. అది ఇందులోనే నేను రాసేసాను, మీకు ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ఇక్కడే తీసుకొచ్చాం. చూడండి, భారతదేశం 2025 చివరి నాటికి జపాన్ని, 2027 నాటికి జర్మనీని అధిగమించి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వస్తుందని ఐఎంఎఫ్ 2024 అంచనా కట్టింది. నిన్న వచ్చింది మళ్ళీ కొత్త అంచనా. అర్థమవుతుందా? ఈ రకంగా మీకు ఎక్కడైనా ఉందేమో గమనించండి. ఇది మనకు అందిస్తున్నటువంటి అంశాలు మిత్రులారా. ఎక్కడైనా ఈ M1, M2, M3 కొత్త సిరీస్ వచ్చే చూడండి, NM1, NM2, NM3 ఇవన్నీ మీరు చదవాలా. ఇట్లా మీకు చేయడం. ఈ ఏపీ ఎకానమీ 2 రోజుల్లో చదవగలరు మిత్రులారా. ఏపీ ఎకానమీ ఎంత నీట్గా ఎక్కడికక్కడ తయారు చేశారో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు చూడండి, ప్రాజెక్టులన్నీ అట్లా వచ్చే విదేశీ ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన వివరాలు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ దీంట్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కోర్సుని స్పెషల్గా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు మీకోసమే ఇదిగోండి, దీనికి డెమో అన్ని సబ్జెక్టు కలిపి డెమో పెడతారు. చూడండి, శ్రీ మేఘన థింక్ ట్యాక్ యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ చూడండి. ఇంకా మీరు ఇందాక చెప్పిన టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ 160 భాగాలను చేసింటారు. ఈ 160 భాగాలను చేసి టెస్ట్ డిజైన్ చేస్తారు. మొత్తం మనకు ఉన్నటువంటి 20 యూనిట్స్ని. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్, ఇందులో మనకి 80 మూల గ్రంథాల నుంచి వచ్చి మీరు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఒక అవకాశం, ఇప్పటి వరకు ఏం చదివారో మీరు తెలుసుకోవడానికి సూపర్ మెంటర్షిప్ కోర్స్ జస్ట్ ప్రతి సబ్జెక్ట్కి 300 చొప్పున తీసుకుంటారు. సర్వర్ కాస్ట్
కూడా కాదు, గమనించండి. సో అందులో మీరు చూస్తే ఇంక ఏం చదవాలో మీకు తెలుసు, మీరు ఏదో ఒకటి చదివింటారు కదా. ఏ వ్యక్తి అయినా ఏ పుస్తకం కొంటాడో ఆ పుస్తకంలో ఉన్నవే చదువుతారు కదా. కానీ పరీక్షకు అవసరమైనవన్నీ మనం ఇందులో నోట్ చేసి ఉంటే దీనికి ప్రత్యేక స్పెషల్ ఫీచర్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. ఇది దీని వెనుకున్న ఉద్దేశం. మొత్తం పుస్తకాలు ఇవి 80 మూల గ్రంథాల నుంచి వచ్చి తయారు చేసినటువంటి అంశాలు. ఇది మీకు మళ్ళీ విడివిడిగా చాలాసార్లు చూపించినట్టు ఇవంతా. ఇప్పటికైనా ఎవరికైనా సబ్జెక్టు పైన గందరగోళం ఉంటే, సబ్జెక్టు కవర్ చేయలేదు అనేటువంటి ఒక అభిప్రాయంగానే ఉంటే సమంగా నన్ను సంప్రదించుకుని ఇప్పటికైనా ఉండి ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని సమర్థవంతంగా మీరు ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ పూర్తి చేసి విజయవంతమవుతారని భావిస్తున్నాను. తప్పనిసరిగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.